ఇదిగో మా ఎంఎస్ నారాయణ కూతురు, ఏమైనా నీ సంగతి చెప్పలేదనుకుంటున్నా, సంపెత్త నిన్ను మీ నానే మోసం చేసిపోయాడు మమ్మల్ని. కూర్చో పాప, మా పిల్ల ఇదంతా ప్రాజెక్ట్ నీ దగ్గరుండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. జీవితంలో నువ్వు ఎంతో ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలి. ఎందుకంటే మా మా విశ్వాలాంటి వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు అంటే అది డెఫినెట్గా మీరు అందరు చేశాను. ఆల్ ద బెస్ట్. కూర్చో. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నటువంటి ఇవాళ హరికథ అనే ఈ మీరు నమ్మలేరు. మీరు అది చూస్తే మాత్రం అరే అని అనపోతే మాత్రం ఇంకెప్పుడు నేను మైక్లో మీ ముందు మాట్లాడను అని మాట చెప్తూ, ఇవాళ హరికథ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో ఒక అదృష్టం. ఇది నాకు నా కోసం రాయటం కానీ, నాకు రావటం కానీ, అవకాశం రావడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. మీరు చూసే ముందే చెప్తున్నాను నేను.